అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడు పిలుపునిచ్చారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. మెయిన్ రోడ్లో గల యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం వద్ద నుండి వివేకానంద పార్క్ వరకు నిర్వహించే ర్యాలీని రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ మెయిన్ రోడ్ త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం మీదుగా వివేకానంద పార్క్ వరకు సాగింది. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడు మాట్లాడుతూ సేవల్లో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గనిర్దేశకత్వంలో ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను ర్యాలీని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ కృష్ణమాచారి, సునీత వృష్టి, విజిలెన్స్ ఆఫీసర్ వెంకటరమణారావు, ఆఫీసర్ యూనియన్ నాయకులు జేఎన్వి శ్రీనివాస్, ఏ సాంబశివరావు, పి చంద్రశేఖర్, ఏ శ్రీనివాసకుమార్, రీజనల్ ఆఫీస్ సిబ్బంది, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ వారం అంతా కూడా దేశం అంతటా కూడా అన్ని ప్రభుత్వ రంగ కార్యాలయాలు, అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈ అవినీతి నిర్మూలన కొరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము ఈ యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కాకినాడ తరఫున ఈరోజు వాకథాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మెయిన్ రోడ్లో కలిసి మా బ్యాంక్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని, అవినీతిని నిర్మూలించి మన దేశ అభివృద్ధిలో మరింత దోహదపడాలని యూనియన్ బ్యాంక్ తరఫున మేము నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమం బాగా జరిగి మన దేశం మొత్తం, మన దేశ రకరకాల మూలాల్లో ఆవరించి ఉన్న ఈ అవినీతి నిర్మూలించాలని దాని వంతు సహకారంగా మా యూనియన్ బ్యాంక్ తరఫున మేము మా సిబ్బంది ఎప్పుడు అన్ని వేళల్లో రెడీగా ఉంటామని, అలాగే మేము అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు మళ్ళీ ప్రామిస్ ఇస్తున్నాం. మేము అవినీతికి దూరంగా ఉంటాం. అవినీతి మా ద్వారా జరగడం అలాగే జరిగితే చూస్తూ ఉంటాం. దాన్ని నిర్మూలించడానికి మేము ఈరోజు చెప్పడం తీసుకున్నాం. తప్పకుండా మా వంతు చూసుకుంటుంది. అలాగే ప్రజలు కూడా అవగాహన ఏర్పాటు చేసుకుని ఈ అవినీతిని అన్ని విధాలా నిర్మూలించాలని కోరుతున్నాం.